మంజల్ సింధు ప్రొడక్షన్ స్వాగతం, సుస్వాగతం. నిన్న సునీత గారు తన తండ్రి వివేకానంద హత్య కేసుకు సంబంధించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అయితే గతం నుంచి కూడా ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే నిన్న ప్రత్యేకించి ఏమన్నారంటే, ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి అని అన్నారు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఈ కేసులో జగన్ దళ ప్రమేయం ఉంది. ఆ విషయాన్ని బయటికి తీసుకురావాలనేది ఆవిడ ఉద్దేశం. అది తప్పులేదు. ఆవిడకి అనుమానం ఉంది కాబట్టి ఆవిడ అడగడం తప్పులేదు. కాకపోతే ఇది నిజానికి కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇది సబ్ జుడిస్ అని అంటారు. మనం కలుగు చేసుకోకూడదు. కోర్టు విచారణ చేస్తుంది. తీర్పు చెప్తుంది, న్యాయస్థానం తీర్పు చెప్తది. అయితే నేనిక్కడ మాట్లాడుతుంది కేవలం ఆవిడకి సంబంధించిన అంశం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కోర్టు విచారణ గురించి నేను మాట్లాడటం లేదు. అదేంటంటే జగన్‌ను విచారించాలి సరే. కానీ ఆవిడ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా! ఒకటి, అసలు మొట్టమొదట అవినాష్ రెడ్డి తన ప్రచార కార్యక్రమంకెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఫోను చేసి, "నాన్న రక్తం కక్కుకొని బాత్రూమ్‌లో పడిపోయారు. ఒకసారెళ్లి చూడు" అని చెప్పింది ఎవరు? సునీత అవినాష్ రెడ్డికి చెప్పిందా? అవినాష్ రెడ్డి సునీతకి చెప్పారు. క్లియర్ కట్‌గా సీబీఐ విచారణ ఇక్కడ చేసి క్లియర్‌గా దొరుకుతారు. నిజమైన నేరస్తులెవరో అప్పుడు పైన పడతారు. 2, అవినాష్ ఆవిడనే పాయింట్ ఏంటింకా, జగన్మోహన్ రెడ్డి ఈ కేసును ప్రభావితం చేస్తున్నాడన్నట్టుగా చెప్పింది. అసలు అలా ప్రభావితం చేస్తున్నాడనే కదా ఈ కేసు సీబీఐకి అప్పజెప్పమని ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరుగుతుంది. సీబీఐని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అంత సత్తా గాని జగన్ గాని ఉన్నట్లయితే, అవినాష్ రెడ్డి తండ్రి దాదాపుగా ఆయన చాలా ఏజ్డ్. ఇప్పుడు దాదాపు 6 నెలలు, 7 నెలలు అవుతుంది. నెలల కొలదే అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. అంత కెపాసిటీ ఉంటే జగన్‌కి అంటే సీబీఐని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదా సీబీఐని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ గాని జగన్ గారు ఉన్నట్లయితే, మరి అవినాష్ రెడ్డి తండ్రి జైల్‌లో ఎందుకున్నాడు? ఇప్పుడు ఎంతమంది జైల్‌లో ఉన్నారు? దస్తగిరి అప్రూవల్ పేరుతో బయటకొచ్చాడు. మరి ఇతనెందుకు జైల్‌లో ఉన్నాడు? ఇక అంటే సీబీఐ పరిధిలో ఉంటే జగన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయరని విషయం అర్థమవుతుంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ అసలు హత్య ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఇప్పుడు విచారణ ఎక్కడ జరుగుతుంది? తెలంగాణలో జరుగుతుంది. అంటే ఆవిడ కోరిక మేరే కదా తెలంగాణకి బదిలీ చేశారు కేసుని గూడా. మరి తెలంగాణకి బదిలీ చేసినప్పుడు జగన్ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలడు? సాక్ష్యాలను ఎలా తారుమారు చేయగలడు? అలా తారుమారు చేయగలిగితే అతని కేసు నుంచి అతనే బయటపడతాడు. జగన్ మీద ఇంకా సీబీఐ కేసులున్నాయి గదా! అవినీతి కేసులున్నాయి కదా ఆయన మీద. అంత ఇన్‌ఫ్లుయెన్స్ ఏమైనా చేయగలిగితే అతని కేసు నుంచి అతను ముందు బయటపడి ఉండేవాడు కదా! అలాగే కోర్టు గూడా ఇక్కడ పరిధులు లేదు. కోర్టు ఎక్కడ పరిధిలో కోర్ట్‌ని ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. పోనీ అటువంటి అనుమానాలు ఆవిడకి గాని ఉన్నట్లయితే కేసు కూడా ఎక్కడ జరగటం తెలంగాణలో జరుగుతుంది. ఇక దస్తగిరితో జైలుకెళ్ళి ములాఖత్ తీసుకొని మిలాఖత్ అయింది ఎవరు? సునీత అయిందా? లేదా జగన్ అయ్యాడా? అంతేగాకుండా ఏ మర్డర్ కేస్‌కైనా సరే ఒక మోటివ్ ఉంటది. అంటే ఊరకనే ఎవరు చంపియరు. అక్కడ డబ్బో, పదవో, ఇంకోటో ఆశ ఉంటది. ఆశతోటి చంపుతారు. అది కావాలని కోరికతో చంపుతారు. వివేకానంద రెడ్డి ఇంట్లో బంగారం పోలేదు, డబ్బు పోలేదు. మరి ఎందుకు చంపినట్టు ఆయన్ని? అంటే బీరువాలో ఉన్న కొన్ని పేపర్స్‌ని తీసుకున్నారు. ఆ పేపర్స్ తీసుకెళ్తున్నప్పుడు వివేకానంద రెడ్డి దెబ్బలు తిని అప్పటికే చాలా తీవ్రమైన రక్తస్రావం జరుగుతున్నా సరే, దండం పెట్టి ఈ పేపర్‌లు వదిలేయమని అతను ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడేటప్పుడు అతని చేతి మీద గొడ్డలతో కొట్టింది నేనే అని క్లియర్‌గా దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అంటే ఇక్కడ పేపర్ల కోసం హత్య జరిగింది తప్ప, డబ్బు కోసం ఇంకో దాని కోసం హత్య జరగలేదు. ఇక పదవి కోసం హత్య జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి కేటాయించేశారు. అవినాష్ రెడ్డికి సపోర్ట్‌గా వీళ్ళ నాన్నగారే వివేకానంద రెడ్డి గారే ప్రచారానికి ఎళ్తుండేవారు. ఆ రోజు కూడా ప్రచారం నుంచి వచ్చిన తర్వాత రాత్రి హత్య జరిగింది. కాబట్టి పదవి కోసం కాదు, డబ్బు కోసం కాదు, పేపర్ల కోసం. ఏటా పేపర్లు? నెక్స్ట్ పిఏ వెంకట్రావుకి అక్కడ లెటరు దాచేయమని, అది పైన పెట్టొద్దని ఫోను చేసి చెప్పిందెవరు? అంటే నాన్నగారు అలా పడిపోయి ఉన్నారు. దెబ్బలున్నాయి. అక్కడ ఆయన లెటర్ రాశారతను అని
వెంకట్రావు గారు చెప్తే, ఆ లెటర్ ఎవరికీ చూపించకండి, అది దాచేయమని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఇప్పటి వరకు ఎవరి పేరు మీద ఆస్తులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? ఈ ఒక్క పాయింట్ చూసినా సరే తెలిసిపోద్ది సీబీఐకి. ఇన్ని నెలలెందుకు 5 రోజులు చాలు విచారణ చేయడానికని అన్నారు కదా! మరి హత్య జరిగిన సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యర్థి కాబట్టి జగను, అలాగే జగన్ అయినా ముఖ్యమంత్రి ఉంటే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడానికి చూస్తారు. ఇది సహజం. సో, అంతకుముందే 16 నెలలు జైల్లో పెట్టారు జగన్‌ని అవినీతి కేసుల మీద. మరి నిజంగా జగన్ ప్రమేయం అందులో ఉండి, లేదా అవినాష్ రెడ్డి హత్య చేసున్నట్లయితే, చంద్రబాబు నాయుడు హత్య జరిగిన తర్వాత 3 నెలల పాటు అధికారంలో ఉన్నాడు. సరిగ్గా అది ఎలక్షన్ టైము. హూ కిల్డ్ బాబాయ్‌ని ఇప్పుడు అడుగుతున్నారు కదా! నిజంగా హూ కిల్డ్ బాబాయ్ జగనే చేశాడనుకున్నట్లయితే, అది నిజంగా చంద్రబాబు నాయుడుకి ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే, స్పాట్‌లో జగన్‌ని అరెస్ట్ చేయించి, జైలుకి పంపించి, సొంత బాబాయిని చంపుకున్నోడు ఇతనికి ఓటేస్తారా? నాకు ఓటేస్తారా? అని గత ఎలక్షన్‌లోనే ఆయన అడిగి ఉండుండేవాడు. అయితే ఇక్కడ జరిగిందేంటంటే, మెయిన్ పాయింట్, జగన్ ఏం చేశాడంటే, హత్య జరిగిన తర్వాత ఇది బీటెక్ రైవాల్ చేశారని చెప్పేసి, ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద తోసేయడం చూశారు. టీడీపీ వాళ్ళు తర్వాత ఏం చేశారంటే, వైసీపీ మీద తోసేయడం చూశారు. కానీ వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవడానికి ట్రై చేశారు. కానీ నా అంచనా ప్రకారం అటు తెలుగుదేశం వాళ్ళు ఈ హత్య చేయలేదు, ఇటు వైసీపీ వాళ్ళు ఈ హత్య చేయలేదు. ఈ హత్య చేయడానికి అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటది? కుటుంబ సభ్యులకు ఉంటది. అయితే వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే, అప్పుడు వివేకానంద రెడ్డిని ఓడించడానికి బీటెక్ రవి వాళ్ళు ఓడించారు. వివేకానంద రెడ్డి దెబ్బ కొట్టారని అన్నారు కదా! అలా దెబ్బ కొడితే రాజకీయాలు కాబట్టి అలా దెబ్బ కొడితే కొడతారని చంపారు కదా! చంపితే ఆళ్ళకొచ్చే లాభం ఏముంటది? కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వివేకానంద రెడ్డిని చంపడానికి నాకునే పరిధి మేరకు, నా ఆలోచన మేరకు నేను చెప్తుంది. చంపడానికి ఎటువంటి అవకాశం లేదు. అలాగే జగను కూడా ఆళ్ళ చిన్నాన్ని చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. అతను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆళ్ళ చిన్నాన్న ఆయన దగ్గరికొచ్చి పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పాడతను. కాబట్టి ఆళ్ళ పార్టీ ఇతని చేతిలో ఉంది గానీ, వివేకానంద రెడ్డి చేతిలో లేదు. సో, అతన్ని చంపాల్సిన అవసరం లేదు. అవినాష్ రెడ్డి కూడా అతన్ని చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తేనే అతను ప్రచారం చేస్తున్నప్పుడు అతన్నెందుకు చంపేసుకుంటాడు? పోనీ సానుభూతి కోసం చంపాడనుకున్నట్లయితే, మరప్పుడు ముఖ్యమంత్రి గురించి చంద్రబాబు నాయుడు కదా! అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగలడు కదా! సిఐడి కదా అప్పుడు దర్యాప్తు చేస్తున్నది. కాబట్టి ఇటు తెలుగుదేశంలో ఆరోపించినట్టు వైసీపీ వాళ్ళు చంపలేదు. వైసీపీ వాళ్ళు ఆరోపించినట్టు తెలుగుదేశం వాళ్ళు చంపలేదు. అతన్ని చంపితే ఎవరికి లాభమో వాళ్ళు చంపారు. మరి సునీత గారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా! అసలు లెటర్ ఎందుకు దాయమని చెప్పారు? అలాగే అవినాష్ రెడ్డికి ఎందుకు ఆవిడ ఫోన్ చేసి రక్తం కక్కున్నాడు మా నాన్న పడిపోయి ఉన్నాడు ఎళ్లి చూడని ఇతన్ని ప్రచారానికెళ్తున్న ఆయన్ని చెబితే కదా కారు టర్న్ తీసుకొని మళ్ళీ ఆ ఇంటికెళ్ళాడు. మరి ఈ ప్రశ్నకు ఆ సమాధానం ఎందుకు చెప్పలేదు? దస్తగిరి దగ్గరికి ఎందుకెళ్తుండేది? దస్తగిరితో ఇప్పటికి ఎందుకు ఆవిడ సంబంధం ఉంది ఆవిడకి? అంటే అతనితో కలిసి మాట్లాడడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అలాగే నా డ్రైవరే నాకు నన్ను హత్య చేశాడని అతని చేత రాయించారు కదా! హత్య చేసినప్పుడు ఈ దుండగులు ఎవరైతే హంతకులు వాళ్ళు రాయించేటప్పుడు ఆ లెటర్ ఎందుకు దాయమన్నా అంటే, ఈ కోపంలో డ్రైవర్‌ని చంపేస్తారేమో ప్రజలన్న భయానికి దాయమంది. ఇది ఎంత హాస్యాస్పదం అంటే తన తండ్రిని ముక్కలు నరికి చంపితే, డ్రైవర్‌ని చంపేస్తారని చెప్పేసి ఆ లెటర్ రాయమంటారు. అప్పటికే పోలీసులు ఎంటర్ అయ్యారు కదా! పోలీసులు అతనికి రక్షణ ఇస్తారు కదా! కోర్టులో ప్రవేశపెట్టి ఆయనకి రక్షణ ఇస్తారు కదా! ప్రజలకు అందనివ్వరు కదా! అది కామన్ సెన్స్ కదా! ఆ మాత్రం తెలీదా? ఆవిడ డాక్టర్ చదువుకుంది. ఒక రాజకీయ నాయకుడు కూతురు. రాజకీయాల్లో పుట్టి పెరిగినోళ్ళు. కాబట్టి ఆవిడ చెప్పారండి. ఈ రీజన్స్ కరెక్ట్ కాదు. కాబట్టి జగన్‌ని విచారించాలనుకుంటే విచారించండి. తప్పేం లేదు. అనుమానం ఉన్నోళ్ళని ఎవరినైనా విచారించాలి. అలాగే సునీతను కూడా విచారించాలి. అప్పుడు నిజాలే అప్పుడు బయటకొస్తాయి ప్రజలకి. ఈ పని సీబీఐ చేస్తే నిజమేంటో బయటకొచ్చి ఎవరు నేరస్తులు అన్న విషయం తేలుతది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సినీ ప్రొడక్షన్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.